बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम। आज जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का आमद का दिन है। कांग्रेस पार्टी महेश्वरम कॉन्स्टिट्यूंसी हमारे कृष्णागारी लक्ष्मण रेड्डी साहब और दीपा भास्कर रेड्डी साहब की तमाम लोगों की कांग्रेस पार्टी की तरफ से जो है सो तमाम हिंदुस्तान भर के मुसलमानों को मुबारकबाद दी जाती है और महेश्वरम के मुसलमानों को मुबारकबाद दी जाती है। इसी बात पर तमाम जो है सो कांग्रेस पार्टी की तरफ से हमेशा से यही मैसेज रहा है, हिंदू मुसलमान भाईचारा, हमेशा सेकुलरिज्म बरकरार रहना और के विनायक विसर्जन भी जो हमारे फेस्टिवल चल रहा है, दोनों फेस्टिवल है, यही जो है सो हिंदुस्तान की खूबसूरती है। यही हिंदुस्तान में इसी तरीके से यही हिंदुस्तान का नाम है। दोनों फेस्टिवल अच्छी तरीके से मनाए जा रहे हैं। इसी तरीके से आप सबको जो है सो दुनिया भर के और हिंदुस्तान के मुसलमान हिंदू मुसलमान को दोनों फेस्टिवल की मुबारकबाद। अस्सलाम वालेकुम। जय हिंद, जय कांग्रेस। అందరికీ నమస్కారాలు। గణేష్ పండుగ శుభాకాంక్షలు మరియు ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈ ఫెస్టివల్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అందరూ కలిసిమెలిసిగా ఉంటూ పండుగలు జరుపుకోవాల్సిందిగా పాత కాలంలో ఏ విధంగా అయితే ఉంటుండేనో ఆ సిస్టమ్ మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది। ఏ పండుగ వచ్చినా ప్రతి ఊర్లో అందరూ కలిసి పండుగలు చేసేవాళ్ళు। ఈ మధ్యలో ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ డివిజన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక దీన్ని నమ్మొద్దు। మనం అందరం మనుషులమే, ఒక్కరొక్కరు ఒక్కొక్క రకమైన దేవుడికి మొక్కుతుండొచ్చు, ఆకారం వేరుగా ఉండొచ్చు, డ్రెస్సులు వేరుగా ఉండొచ్చు, కానీ మనం అందరం భారతీయులం, మనం అందరం మనుషులం అనే భావనతోటి ముందుకెళ్ళాలని ఈ పండుగ రెండు హిందూ ముస్లిం పండుగలు రెండు ఒకటేసారి రావటం మరీ మంచి సందర్భంగా కలిసిమెలిసి ముందుకు పోవటానికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి తెలంగాణ ప్రజలకు అందరికీ ఈ పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు మిలాదున్ నబీ ఫెస్టివల్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను।